మనం ఇప్పుడు ఎంటర్ అవుతుంది పడమర నుంచి ఈశాన్యం వైపు. అక్కడ ఆపోజిట్ లో మీరు చూస్తే గేట్ అనేది ఒకటి ఉంది. చాలా మందిని ఏం భయపెడతారంటే అసలు ఉత్తరం అనేది తెగకూడదు అని మాట్లాడతారు. బట్ ఇక్కడ నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఏదైతే ఈ రోడ్ అనేది చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసేసి పడమర ఫేసింగ్. సో ఈ పడమర ఫేసింగ్లో గేట్ వచ్చేసేసి వాయువ్యం నుంచి 5 అడుగుల తర్వాత ఇక్కడ ఒక 12 అడుగుల గేట్ అనేది పెట్టారు. ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా. సో దీని లోపల జస్ట్ వాయువ్యం నుంచి లోపలికి ఎంటర్ అయ్యి క్లాక్ వైజ్లా తిరిగితే వీళ్ళ మెయిన్ డోరు ప్లస్ ఈ వరండా అనేది మీకు కనబడుతుంది. సో ఇందులో మళ్ళీ మనం బయటికి రాము కాబట్టి ఒకసారి మీకు ఎక్స్టెన్షన్లోని టాయిలెట్స్ కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇందులో అసలు ఈ టాయిలెట్స్ ఎట్లా వచ్చాయి ఇక్కడ చూడండి. ఇక్కడ వరకు ఇల్లు అండి, ఇది ఇల్లు, ఇది ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఒక టాయిలెట్, దాని పక్కన ఇంకో టాయిలెట్, మళ్ళీ నైరుతిలో ఇంకో టాయిలెట్. సో పూర్తి మూలలో కాదు, ఇక్కడ చూడండి సెంటర్లో మనం 100% క్లియరెన్స్ మెయిన్ డోర్ పెట్టేసేసి, అంటే ఆల్ 4 సైడ్స్ డోర్స్, ఒక మెయిన్ డోర్, ఈ విధంగా మనం సెటప్ చేసుకోవడం జరిగింది. చూసారు కదా, ఇది నైరుతి మూల ఇది. సో ఇలా మనకు ఎక్స్టెన్షన్ వచ్చి ఇది బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనం లోపల చూసేద్దాం పదండి. సో పూర్తి హోమ్ టూర్ అనేది మనం ఈ నార్త్ ఫేసింగ్ హౌస్కి సంబంధించి ఇప్పుడు చేస్తున్నాం. మనం ఇప్పుడు ఎంటర్ అవుతుంది పడమర నుంచి ఈశాన్యం వైపు. అక్కడ ఆపోజిట్లో మీరు చూస్తే గేట్ అనేది ఒకటి ఉంది, అది ఈశాన్యం వైపు ఉంది. సో ఇదంతా నార్త్ ప్లేస్ అనమాట, ఇదంతా ఓపెన్ ప్లేస్ నార్త్ సైడ్. ఇదంతా ఒక వరండా తీసుకోవడం జరిగింది. సో ఇది హౌస్ చూడండి, ఇది ఫ్రంట్ సంబంధించింది, ఫ్రంట్ ఎలివేషన్ మోడల్ ఇది చూస్తున్నారు కదా. ఇది టోటల్ హౌస్, ఇది మనకు మెయిన్ డోర్ సైడ్ అనమాట. సో మెయిన్ డోర్ విత్ 2 విండోస్ మనకు ఎలా వచ్చింది ఒకసారి చూసుకోండి. ఇది నార్త్ సెంటర్ డోర్. సో వీళ్ళకి రిజల్ట్ ఎలా వచ్చింది అది కూడా మనం చివరిలో తెలుసుకుందాం. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వచ్చిన తర్వాత 1 ఇయర్ అయిపోయింది, సో అది కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి బోర్ కూడా కార్నర్ నుంచి కాకుండా ఈ ప్లేస్, ఇది ఈశాన్య మూల. ఇక్కడ చూడండి ఒక గేట్. ఇక్కడ ఆగ్నేయంలో ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ స్పేస్ ఒక 12 అడుగులు అక్కడ పెరిగిపోయింది. ఆ స్పేస్ని యూటిలైజేషన్ కోసం ఈ విధంగా ఇక్కడ గేట్ ఇచ్చి బయట 2 టాయిలెట్స్ కూడా మనం ఇచ్చాం. సో లోపల వైపు చూస్తే ఒక్కసారి మొత్తం మనం అవుటర్ చూద్దాం. ఇదంతా మీకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఫ్రంట్, ఇదంతా వరండా అనమాట. ఫ్రంట్ వరండా కూడా మీకు చూపిస్తాను. సో ఇదంతా అవుట్ సైడ్. ఇప్పుడు తూర్పులో ఉన్నాం, తూర్పు సెంటర్ డోర్ ఇది చూడండి, తూర్పు సెంటర్ డోర్ ఇది. అండ్ మెట్లకు మన గోడకు కంప్లీట్ గ్యాప్ ఇచ్చేసేయడం జరిగింది. సో ఇప్పుడు మెట్ల కింద నుంచి ఫ్రీ స్పేస్, అంటే ఇంటి మూలలు ఎప్పుడు కూడా మనకు పెరగకూడదు. ఇది పూర్తి ఆగ్నేయ మూల. ఇక్కడ చూడండి దక్షిణంలో 4.5 నుంచి 5 అడుగుల ఖాళీ. సో మళ్ళీ దక్షిణంలో ఇక్కడ కట్ బాల్కనీ, ఇది ఒక కట్ బాల్కనీ. మళ్ళీ మెయిన్ డోర్ అంటే సబ్ డోర్ విత్ 2 విండోస్. మనకు క్లియర్గా మెయిన్ డోర్ కనిపిస్తుంది చూడండి. ఇది నైరుతి మూల. నైరుతిలో ఎక్స్టెన్షన్ లేకుండా మనం టాయిలెట్స్ ఎలా కట్టాలనేది ఇక్కడ చూడండి ఒకసారి. ఇంటికి సంబంధించిన మూలలు ఇవ్వండి, మూల నుంచి కనీసం ఒక 5 అడుగులు వదిలేసేసి ఇలా బయటికి టాయిలెట్ ఎక్స్టెన్షన్ చేశారు. సో ఈ టాయిలెట్ ఎక్స్టెన్షన్ అనేది మళ్ళీ మీకు గోడ నుంచి ఇటు కూడా చూస్తే పడమరలో 3 అడుగుల ఖాళీ అనేది ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి పడమరలో కూడా ఒక కట్ బాల్కనీ మోడల్, ఇది కట్ బాల్కనీ. ఓకే, ఇది ఒక వరండా, మళ్ళీ డోర్, మళ్ళీ ఇది ఒక టాయిలెట్, మళ్ళీ దీని పక్కన ఒక టాయిలెట్ ఎక్స్టెన్షన్లో. సో చూసారు కదా ఇది ఎలా ఉందనేది. సో మళ్ళీ ఇది వాయువ్య మూల నుంచి మళ్ళీ 5 అడుగుల తర్వాత మళ్ళీ ఒక టాయిలెట్. ఇంకా మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి వెళ్ళేసేసి ఒక్కసారి మొత్తం ఇంటి వీడియో చూద్దాం.
ఓకేనా. ఇందులోనే మీకు ఒకసారి నేను ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో వరండాల విషయంలో గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు అనేది మొత్తం స్థలానికి ఎత్తులో ఉండాలి. సో ఇక్కడ 2 కండిషన్స్ ఏంటంటే, ఇంటి హైట్ అనేది ఒక 4 inches తీసుకొని, మళ్ళీ ఇంటి చుట్టూ ఒక వరండా, ఇక్కడ చూడండి ఈ ఇంటి చుట్టూ వరండా అనేది మనకు తూర్పులో కానీ పడమరలో కానీ దక్షిణంలో కానీ ఎక్కడ కూడా జాయింట్ అనేది చేయలేదు. ఇక్కడ గ్యాప్ క్లియర్గా మీరు చూడొచ్చు. ఇలా ఉండడం వల్ల జస్ట్ మీరు వాటర్ అట్లా పంపించేసి ఇటువైపు సైడ్స్కి, ఇక్కడ చూడండి ఇది ఇట్లా వస్తుంది అన్నమాట, ఇట్లా కట్. ఓకేనా. ఇల్లు దీని మీద మళ్ళీ ఒక 4 inches హైట్, ఇది స్థలం అన్నమాట. ఖచ్చితంగా ఇలానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మొత్తం రౌండ్ అప్ సేమ్ ఇలాగే ఉంది. ఓకేనా. ఇంకా లోపలికి వెళ్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ రోడ్ ఫేసింగ్, ఇది మీకు కంప్లీట్ రోడ్ ఫేసింగ్ అన్నమాట. సో ఇది వెస్ట్ రోడ్, ఇది వెస్ట్ రోడ్. ఈ వెస్ట్ రోడ్లో వీళ్ళు పడమర నుంచి ఇలా లోపలికి ఎంటర్ అవుతారు, లేదంటే ఇక్కడ నుంచే మీకు చూపిస్తాను. సో ఇది పడమర రోడ్, వాయువ్యం నుంచి లోపలికి ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయిన తర్వాత క్లాక్ వైజ్లో ఇలా లోపలికి వచ్చేస్తారు అనమాట. చూస్తున్నారు కదా. సో ఇందు లోపల ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఈ హౌస్ ఉంది కదా, ఈ హౌస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇక్కడ ఒక 5 అడుగులు వదిలేసేసి ఎక్స్టెన్షన్లో టాయిలెట్, ఈ బెడ్రూమ్కి ఎక్స్టెన్షన్లో టాయిలెట్, ఈ బెడ్రూమ్కి ఎక్స్టెన్షన్లో టాయిలెట్, 3 టాయిలెట్స్ ఎక్స్టెన్షన్లో ఇచ్చాం. సో నైరుతి మూల అండ్ వాయువ్య మూల 5 feet వదిలేసేసి టాయిలెట్స్ మిడిల్లోకి ఇచ్చేసాం. నెక్స్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సంప్ కూడా చూడండి, బోర్ కూడా ఈ పాయింట్లోనే వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మీకు చూపించాను ఆల్రెడీ, ఇక్కడ ఎక్స్టెన్షన్ అయినది. సో ఇందు లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ స్పేస్ అంతా వీళ్ళకి యూటిలైజేషన్. సో ఇక్కడ టాయిలెట్స్ కట్టేసుకున్నారు. అవుట్ సైడ్ మన మెయిన్ కాంపౌండ్కి వీళ్ళు అవుట్ సైడ్లో కట్టారు. సెప్టిక్ ట్యాంక్ కూడా మూల నుంచి 2 భాగాలు వదిలేసేసి మాత్రమే పెట్టారనమాట. సో ఈ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్రంట్ కట్ బాల్కనీ, ఇది ఒక కట్ బాల్కనీ, ఇది వచ్చేసి హాల్, ఇది డైనింగ్, కిచెన్, అండ్ ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ లాగా 3 bedrooms, మళ్ళీ 3 టాయిలెట్స్. సో వరండా 1 2 3 4 bedrooms హౌస్ అనమాట ఇది. ఈశాన్యంలో కూడా ఇక్కడ బెడ్రూమ్ ఉంది. డైనింగ్, పూజ గది, కిచెన్, ఈ విధంగా వచ్చిందండి మొత్తం ప్లాన్. సో ఇప్పుడు మీకు మొత్తం అవుటర్ చూపించాను కదా, ఇప్పుడు నేను ఒకసారి ఇన్నర్ చూపిస్తాను చూద్దాం. ఇది కంప్లీట్గా మనకు ఫ్రంట్ ఫేసింగ్కి సంబంధించిన నార్త్, అంటే నార్త్ ఎలివేషన్ మోడల్ ఇది. సో పూర్వకాలంలో మనకు ఎట్లాగైతే పాత ఇండ్లు మొత్తం కూడా ఇట్లా కట్ బాల్కనీస్ తీసుకునేవాళ్ళు, అంటే ఉత్తరం మొత్తానికి 3 భాగాలుగా డివైడ్ చేసి మధ్య భాగం వచ్చేసేసి మనకు కుబేర స్థానం. చాలా మందిని ఏం భయపెడతారంటే అసలు ఉత్తరం అనేది తెగకూడదు అని మాట్లాడతారు. బట్ ఇక్కడ మెయిన్గా ఉత్తరంలో కంప్లీట్ ఈ ఖాళీ పెట్టడం అనేది చాలా టాప్ మోస్ట్ ర్యాంక్. సో ఇప్పుడు ఓనర్ గారికి మనం ఆల్మోస్ట్ 2 years తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళ రిజల్ట్ ఎట్లాగంటే, దీనికి ఒక 50 లక్షలు అప్పు తీసుకుంటే 50 లక్షలు కూడా తీరిపోయింది 1 yearలో. సో అది ఈ ఇంటికి సంబంధించిన రిజల్ట్. సింపుల్. లాస్ట్లో ఆయనతో కూడా మనం మాట్లాడిద్దాం. సో ఫస్ట్ ఈశాన్యపు గదిలోకి వెళ్దాం. సో ఇది ఈశాన్యపు గదికి సంబంధించిన రూమ్. సో కంప్లీట్ నార్త్ ఈస్ట్లో అక్కడే. సో కంప్లీట్ నార్త్ ఈస్ట్లో గుర్తుపెట్టుకోండి, సరే ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండొద్దు కదా అని మాట్లాడతారు. సో నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ ఈ ఈశాన్య మూల అనేది జలస్థానానికి సంబంధించింది. సో ఇక్కడ మీరు మంచం వేయకుండా ఇలా దక్షిణం వైపు వేసుకొని 100% పడుకోవచ్చు. సో ఎలాంటి టెన్షన్ అనేది లేదు. ఒకసారి మొత్తం రూమ్ అంతా చూపించాను చూడండి, మొత్తం ఒకసారి రూమ్ ఎలా వచ్చింది. సో ఇది ఆల్మోస్ట్ 12 into 15, ఇది 15 into 15, 13 into 13, రైట్, 13 into 13. కానీ పెద్ద బెడ్రూమ్సే వచ్చినాయి ఇవి. ఎక్సలెంట్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వాయువ్యపు గదికి వెళ్దాం. వాయువ్యంలో స్పెషల్గా మనకు ధాన్యాగారము అంటారు. సో ఇక్కడ చూడండి మొత్తం స్టోరేజ్ ఇక్కడ, దాని తర్వాత వీళ్ళకి మిగిలిపోయిన సామాన్లు మొత్తం ఇందులోనే పెట్టేస్తున్నారు. యాక్చువల్లీ ఇదొక బెడ్రూమ్. సో దీనికి ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంది. ఇప్పుడు మనం బయట ఎక్స్టెన్షన్లో చూసిన టాయిలెట్, ఇది కంప్లీట్ టాయిలెట్. సో ఇదండి వాయువ్యం. సో ఏదైనా మీకు ఇక్కడ 13 into 13 అనేది ఒక బెడ్రూమ్ సైజ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇది వాయువ్యం. సో ఇది కంప్లీట్ మెయిన్ డోర్ విత్ 2 windows. చాలా మంది సార్ 2 windows కంపల్సరీనా అని అడుగుతున్నారు. ఎంట్రీ అనేది నోరుతో సమానం,
2 కళ్ళు అనేవి మీకు 2 కండ్లతో సమానం, 2 కిటికీలు. సో అదేవిధంగా ఇది 3వ నేత్రం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మెయిన్ డోర్ యొక్క విడ్త్ కానీ మెయిన్ డోర్ యొక్క డెప్త్ కానీ ఎలా వచ్చింది, కనీసం 9 అంగుళాలు కరెక్ట్గా తీసుకోవడం జరిగింది. సో ఇలా రావాలి. ఎప్పుడు కూడా మెయిన్ డోర్స్ అనేవి చాలా ఇండ్లలో మునిగిపోతున్నాయి, అలా ఉండొద్దు. సో ఎంటర్ అయిపోతే మెయిన్ డోర్ నుంచి ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్రహ్మస్థానం ఓపెన్. ఓకే, కేవలం పూర్వకాలంలో కట్టబడిన ఇండ్లు మాత్రమే మనకు నంబర్ 1గా ఉండేవి. ఈ కాలంలో చాలామంది ఇంజనీర్స్ అనుకోండి, ఆర్కిటెక్ట్స్ అనుకోండి, కస్టమర్లకి ఎలా కావాలంటే అలా చేసిస్తున్నారు. బట్ శాస్త్రబద్ధంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చాలామంది కూడా ఇది ఒక మొత్తం హాల్, ఇది మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తే మొత్తం హాల్ ఇది. సో ఈ మొత్తం హాల్లో ఇది వాయువ్యానికి డోర్ వచ్చింది అని మాట్లాడతారు. సో మనకు ఇంటికి మనం డోర్ ఎక్కడ పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా హాల్లో, ఇది పూజా రూమ్, ఇది పడమర వైపు, ఇది మొత్తం పూజా రూమ్ చూడండి. సో కంప్లీట్ ఇక్కడ పూజా రూమ్ అనమాట. ఇది ఒక 4 feet into 4 feet మోస్ట్లీ ఇది పూజా రూమ్. నెక్స్ట్ నార్త్ నుంచి మనకు ఒక ఎంట్రీ, అంటే వాయువ్యం వైపు నుంచి ఇది చూడండి, మొత్తం కిచెన్ రూమ్ ఇదంతా కూడా. ఇది కూడా మీకు సేమ్ 13 into 13 సైజ్, కానీ చాలా పెద్ద పెద్ద బెడ్రూమ్స్ వచ్చినాయి అన్నమాట ఇది. సో పెద్ద బెడ్రూమ్స్ చూస్తున్నారు కదా. పూర్తి మూలల్లో స్టవ్లు పెట్టొద్దు. సో అట్లీస్ట్ ఒక భాగం వదిలిపెట్టాలి. కిటికీలు కూడా చూసుకోండి. ఇంకా కూడా చాలామంది ఏం చేస్తారంటే మనకు కిచెన్ లోపల షింక్ ఏదైతే మాట్లాడతారో, సో షింక్ అనేది పూర్తి మూల గోడకు టచ్ కావద్దు అంటారు. మనం 100% మీరు టచ్ చేసి కట్టుకోండి అని ఛాలెంజ్ చేసి మాట్లాడతాను నేను. చాలామంది ఈశాన్యంలో బరువు అవుతుంది అని మాట్లాడతారు. సో ఏమీ కాదండి, గుర్తుపెట్టుకోండి, 100% అన్ని మూలలు మీరు కలుపుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. మళ్ళీ కంప్లీట్ హాల్. సో ఈ హాల్ నుంచి పడమర వైపుగా వెళ్తే ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. పడమర సెంటర్లో ఇంకొక బెడ్రూమ్. సో ఇది పడమర సెంటర్ బెడ్రూమ్. మళ్ళీ ఇక్కడ కూడా మీరు గమనిస్తే 13 into 13, ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్, ఇది ఒక అటాచ్డ్ 4 into మీకు మోస్ట్లీ 7 feet ఉంటుంది. సో ఇది మళ్ళీ పడమర మధ్య ద్వారం. సో 4 మధ్య ద్వారాలు అనేవి అన్నిటికంటే టాప్. మళ్ళీ దీనికి ఇక్కడ వరండా కూడా చూడండి, ఇది మొత్తం ఒక ఓపెన్ వరండా. సో ఇలాంటి వరండాలతో కట్టే వాళ్ళైతే ప్రజెంట్ కాలంలో లేరు. సో ఇది ఒక వరండా చూస్తున్నారు కదా. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇది దక్షిణానికి సంబంధించిన సెంటర్ ప్లేస్. ఓకేనా. దీని వెనకాల కూడా చూస్తే ఇక్కడ చూడండి, మళ్ళీ వరండా, మీకు కట్ బాల్కనీ వరండా. ఇక్కడ చూడండి, మళ్ళీ వరండా. ఒక ఇల్లు అంటే మీకు పూర్వం కట్టడం అనేది చాలా ఉండే, పెద్దింటోళ్ళు అని మాట్లాడేటోళ్ళు. సో ఇక్కడ మనకు ఒక చిన్న కోట మోడల్లో, ఒక చిన్న మినీ రాజమహల్ మోడల్లో ఈ విధంగా డిజైనింగ్స్ ఉంటాయి. సో అలాంటి డిజైనింగ్సే ఇవి. చాలామంది ఇంకో తప్పులు ఏం చేస్తున్నారంటే, మన ఇంటికంటే దక్షిణం వైపు హైట్ ఉండాలని మాట్లాడుతున్నారు. అది పెద్ద మిస్టేక్ అండి. ఉత్తరంలో స్థలానికంటే దక్షిణంలో ఈ ఫ్లోరింగ్ లెవెల్సే కొంచెం హైట్ ఉండాలి. దానికి మించి మీరు ఏం చేయాల్సిన పని లేదు. సో ఇది కూడా బాల్కనీ అయిపోయింది కదా. ఇప్పుడు నైరుతి బెడ్రూమ్లోకి వెళ్దాం, అది ఫైనల్ చూద్దాం రండి. సో మళ్ళీ దక్షిణం సెంటర్ నుంచి మళ్ళీ లోపలికి వస్తున్నాం. లోపలికి వస్తే మళ్ళీ నైరుతి బెడ్రూమ్ లాస్ట్. సో ఇది 9x9 గ్రిడ్లో దీన్ని కంప్లీట్గా సెటప్ చేసుకోవడం జరిగింది. సో ఇది నైరుతికి సంబంధించిన బెడ్రూమ్. లోపలికి ఇది కంప్లీట్ ఒక ఫైనల్ రూమ్ అన్నమాట ఇది. ఇక చూడండి, తూర్పులో బరువులు పెట్టొద్దనే పంచాయతీ అనేది పెట్టుకోకండి, అన్ని వైపులో బరువులు పెట్టుకోవచ్చు. ఇదండి టోటల్ హోమ్ టూర్కి సంబంధించి. ఇప్పుడు మెయిన్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రివ్యూ అనేది మనం తీసుకుందాం. మనం ఇప్పుడు ఏదైతే ఇల్లు చూసామో, వీరు కదా నీ పేరు? వీరబాబు. సో వీళ్ళు 2 years బ్యాక్ మనల్ని సంప్రదించారు. ఇక్కడికి వచ్చి టోటల్ లైన్ మార్కింగ్తో సహా మొత్తం మనం ఇచ్చేసి వెళ్ళిపోయాం. 2 yearsలో వీళ్ళ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్సలెంట్ జరిగింది. ప్లస్ ఇంటి లోపల ఉండే ఆ మనశ్శాంతి అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది అని వాళ్ళు చెప్పారు. ఎట్లా ఉంది మనశ్శాంతి ప్రకారం? అసలు ఇల్లు ఎన్ని మార్క్స్ ఇస్తావు? 100కు 100 ఇస్తావు, రైట్.
మీరు ఇంతకు ముందు చేసే వ్యాపారం అనేది, మీరు నాకు చెప్పిన వ్యాపారం చాలా చిన్న వ్యాపారం నడుస్తుండే అప్పట్లో. ఇప్పుడు ఆ వ్యాపారం డెవలప్మెంట్ ఎలాగైంది? బాగుంది సార్. ఎక్సలెంట్. అప్పుడు మీరు ఏదైతే అప్పు తీసుకొని అంత ఉందో మొత్తం తీర్చేసి క్లియర్ అయి కూడా అయిపోయిందా? సో ఈ ఇంటి రిజల్ట్ అయితే సూపరా? సూపర్ సార్. రైట్. ఇప్పుడు నీకు చాలా మంది వీటి గురించి అడిగినరా? అడిగారు సార్. ఏం రెస్పాన్స్, ఏం చెప్పిండ్రు మరి? బాగుందన్నా సార్. వాళ్ళు వచ్చి ఇది అదే చెప్తున్నారు కానీ సార్, వాళ్ళ వాస్తవాలు చెప్తున్నారు కానీ మీరు చెప్పింది పర్ఫెక్ట్ రైట్ సార్. రైట్. ఇప్పుడు వాళ్ళు వచ్చేసేసి అదెందుకు పెంచిండ్రు, అసలు ఇక్కడ ఉండనే ఉండొద్దు, ఇవన్నీ చెప్పిండ్రు. కానీ నీకు ఏ ఒక్క ప్రాబ్లం అన్నా ఉందా? లేదు సార్, జీరో ప్రాబ్లం. జీరో. అది కూడా కానీ ఎక్స్చేంజ్ కూడా అడిగారు సార్ చాలా మంది, ఇది ఎందుకు అది వాడకూడదు, మీరు దిగకూడదు అన్నారు సార్. సో ఇక్కడ ఆగ్నేయం పెంపు ఏదైతే జరిగిందో ఆ పెంపే వాడొద్దు అని చెప్పి దిగొద్దు అన్నారు సార్. మీ పని చేయదు అలాగే అన్నారు సార్. అలాగే మీరు మీ మాట ఫాలో అయిపోయింది సార్. ఇంకా మనము ఇంటి యొక్క 4 మూలలు బంధించేసినాం ఆల్రెడీ, అంటే కాంపౌండ్ కట్టేసినాం. తర్వాత స్థలం మన ఇష్టం, ఇంకా దానికి సంబంధం లేదు. కలుపుకుంటే దోషం, ఇది ఒకటి క్లియర్. ఇంకా వచ్చిన వాళ్ళు ఏమేమి ప్రశ్నలు వేసిండ్రు టాయిలెట్స్ గురించి? టాయిలెట్స్ అంటే ఇంకా బయట వచ్చిన ఇది కాదు, ఆ టాయిలెట్స్ ఇంకేమలేదు సార్. ఇంకా అసలు ఎవరు మాట్లాడలేదు. ఎక్స్టెన్షన్ లో ఉన్న టాయిలెట్స్ మాట్లాడారు, అది మాత్రం మాట్లాడారు. ఇది ఎక్కడ పెట్టారని కొంతమంది అడిగారు. డోర్ కూడా మెయిన్ డోర్ ఎలా పెట్టాలి ఎలా పెట్టాలన్నారు కదా సార్. వచ్చిన వాళ్ళందరూ వచ్చిన ప్రశ్నలు వేసారు. ఓకే. మనం మాకు నచ్చింది, మాకు తెలిసిన సిద్ధాంతి గారు ఉన్నారు, ఇంకా ఆయన ద్వారా చేయించాం. హరివాస్తు అని చెప్పినా మనకు తెలిసిన హరివాస్తు. ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళినా సరే హరివాస్తు అని కొట్టమంటాను సార్ యూట్యూబ్ లో. ఈ రోజు ట్రైన్ లో వచ్చినప్పుడు కూడా ఇద్దరు కూడా చెప్పింది సార్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నీకు ఎవరు ప్లాన్ అడిగినారు? సో ఒక్కటి నాకు చెప్పు, ఆ మూమెంట్ లో మీరు పిలిచేసేసి కనీసం ఒక 50,000 దాకా ఇచ్చేసారు. ఒక విజిట్, మొత్తానికి విజిట్ ప్లానింగ్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు దానికి డబుల్ ఛార్జ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అయింది. అయితే ఎందుకు అంటే మనం ఒక ఇంజనీర్ని ఎవరినైతే మెయింటైన్ చేస్తున్నామో ఆయన ఖర్చు ఎక్కువ. 4 నుంచి 5 పేజీల ప్లాన్ ఇస్తాడు ఆయన, ఖర్చు ఎక్కువ. అప్పట్లో మీకు కొంచెం నార్మల్, మనతో పాటు ఇంజనీర్ ఉండే, అతను చేసి ఇచ్చేస్తుండే. ఇప్పుడు బయట ప్రైవేట్ వ్యక్తిని హైర్ చేసినాం. సో ఆయాది గణితం చేయాలి, మొత్తం ప్లానింగ్ డిజైన్ చేయాలి, మళ్ళీ నేను దగ్గరుండి మొత్తం చూసుకోవాలి. ఈ 3 ఖర్చులు దానిలో రాబట్టాల్సి వస్తుంది, కాబట్టి ఖర్చు ఎక్కువ. ఇప్పుడు నీ మనస్ఫూర్తిగా ఒక్క మాట చెప్పు, నువ్వు ఇల్లు మొత్తం కట్టి ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ రోజు ఇచ్చిన ఆ 40,000, 50,000, ₹1,00,000 అనేది నీకు ఇప్పుడు చిన్న అమౌంట్ అనిపిస్తుందా, పెద్ద అమౌంట్ అనిపిస్తుందా? చిన్నగా అనిపిస్తుంది. చిన్నది. సో ఇప్పుడు చిన్నది అనిపించింది కానీ ఇప్పుడు ఇంకో 50 ఇచ్చి పంపిస్తావు కదా. కంపల్సరీ ఎవరొకరు వచ్చి నిజంగానా ఓర్ సూపర్ నో. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంది కదా సార్. బస్ ఒకటే గుర్తుపెట్టేసుకో, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. బట్ ఒక శాస్త్రాన్ని మనము, ఒక ధర్మాన్ని మనం ఫాలో అయిన తర్వాత కరెక్ట్గా దాన్ని బేస్ మీద ముందుకు వెళ్ళిపోతే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఇంకా మనం ఏ టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. రైట్. సో ఎవరైనా ఈ ఇల్లు చూడాలంటే కూడా ధర్మవరం నుంచి, ఏ ఊరు ఇది? ధర్మవరం సార్. ధర్మవరం నుంచి. ఈ ఊరు పేరు ఏంటిది? దొంతుమూరు సార్. దొంతుమూరు. ఓకే. సో ధర్మవరం ఆంధ్రప్రదేశ్, కత్తిపూడి తర్వాత కదా. సో ఎవరైనా ఇల్లు చూడాలంటే కూడా వచ్చి చూడండి. కేవలం మీరు ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే ఇల్లు ఏంటో మీకు తెలిసిపోతుంది. అంత సింపుల్. బ్రహ్మస్థానం ఓపెన్, 4 ద్వారాలు, చాలా టాప్ రేంజ్ అనేది ఉంది. సో ఈ ఇల్లు కట్టిన తర్వాత అప్పట్లో మీ రిలేషన్స్ అనేవి చాలా వరకు దూరం అయిపోయినాయి అని చెప్పారు. ఇక మనం ఏకాకిలాగా ఉంటున్నాం సార్ అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది చెప్పు నాకు. ఇప్పుడు బాగుంది సార్. అందరూ జాయింట్ అయిపోయినా, అందరూ నా వాళ్ళు అని ముందుకు వస్తున్నారు. ఈ ఇల్లు అందరినీ ఉమ్మడి కుటుంబం లాగా చేసిందా? చేసింది సార్. 100%. సో మనము ఎలాగైతే ఇల్లు కడతామో ఆ ఇంటిని బేస్ చేసుకుని నంబర్ 1గా మనం ఉంటామని ఇది ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.